ఆంధ్రప్రదేశ్లో మీరు ఇల్లు కట్టుకుంటే చాలు, ఆ ఇల్లు మీది కాదు. ఎందుకంటే టీడీపీ నాయకులు అడిగితే వాళ్ళకి 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అవి చెల్లించాలి. లేకపోతే ఆ ఇంటిని కూల్చేస్తారు. ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 2 లక్షలు ఇవ్వలేదని కట్టుకున్న ఇంటిని కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లా వీరభద్రపురంలో ఇల్లు నిర్మించుకున్న విమల కుమారి అనే ఆవిడ ఇల్లును రాత్రికి రాత్రే కూల్చేశారు. తనకు పుట్టింటి వారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఈ ఆస్తి అంటూ కూడా ఆమె ప్రాధేయపడ్డా, స్థలంలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్న విమల కుమారి ఇంటిని రాత్రికి రాత్రే కూల్చేసిన సిచ్యువేషన్. ఇక్కడ టీడీపీ నాయకుడు 2 లక్షల రూపాయలు లంచం అడిగారు. ఇవ్వని కారణంగా వీరభద్రపురంలో టీడీపీ నేత దౌర్జన్యం ఇక్కడ చూస్తున్నాం. 2 లక్షలు ఇవ్వలేదని కట్టుకున్న ఇంటిని కూల్చివేసిన వైనం మనకు కనిపిస్తోంది. ఇంటి నిర్మాణం చేసుకున్న వారు టీడీపీ నాయకుడు అడిగిన 2 లక్షల రూపాయలు ఇవ్వలేదన్న కారణంతో ఆ ఇంటినే కూల్చేయించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురంలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి వేళ ఇంటిని అర్ధాంతరంగా కూల్చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన కంచరాన విమల కుమారి అనే మహిళ తనకు పుట్టింటి నుంచి పసుపు కుంకుమ కింద ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుంది. అయితే రెవెన్యూ అధికారులు రాత్రి వేళ వచ్చి ఇంటిని కూల్చివేస్తకు పూనుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేయటం ఏంటని బాధితురాలతో పాటుగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తహసీల్దార్ శ్రీదేవిని నిలదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. అయితే ఇంటి నిర్మాణం అక్రమమని, ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించారని రెవెన్యూ అధికారులు విమల కుమారి ఇంటిని కూల్చేశారు. రాజకీయ పలుకుబడితోనే తమ ఇంటిని కూల్చేశారని బాధితురాలు విమల కుమారి వాపోయారు. తనను స్థానిక టీడీపీ నేత 2 లక్షల రూపాయలు అడిగారని, ఆ డబ్బు ఇవ్వనందునే తన ఇంటిని రెవెన్యూ అధికారులతో కూల్చివేయించారని ఆరోపిస్తున్నారు ఆమె. 2 లక్షలు మేము ఎక్కడ తెస్తాము? ఇచ్చిందే ఏదో వీళ్ళ దగ్గర 2 లక్షలు ఇస్తే దేవుడి దగ్గర పెట్టిస్తే పరిష్కారం చేస్తాం. పేదల దగ్గర 4 లక్షలు అడుగుతారు పేదల దగ్గర, అదే పరిష్కారం చేస్తారు. అదే పరిష్కారమా? ఇక్కడ 2 లక్షలు దేవుడి దగ్గర తీసేస్తారు, పరిష్కారం చేస్తారు. పేదల కడ దొరుకుతుంది, అదే పరిష్కారం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.